ఇవి. వడలా? వడలకి ప్రమిదలకి నూనెకి సంబంధం ఏంటి అత్తయ్య గారు? సెల్లుకి సిమ్ముకి ఉన్న సంబంధం, పప్పుకి ఉప్పుకి ఉన్న సంబంధం. అమ్మ అత్తయ్య గారు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అమ్మా ప్లీజ్. చెప్పను, చూపిస్తాను. ఇది పట్టుకో, ఆ ప్రమిదల ఇవ్వు. చూసావా? చూడండి, ఇప్పుడు చూడు. చూసావా ఆయిల్ ఎలా తీస్తున్నానా? చిచ్చి వేదవ జన్మ. అబ్బే మిమ్మల్ని కాదు అత్తయ్య గారు, మిమ్మల్ని కాదు. ఇదిగో ఈ వడల్ని, ఈ వడల్ని. పాప దాన్ని ఎందుకు తిడతావే? వడగా మారి కూడా దేవుడికి ఉపయోగపడుతున్నందుకు దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకునేది? పిండి చూడ్డమా? మాకేం అక్కర్లేదు. అరే లాయర్ గారు వచ్చారు. రండి 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 రండి. నమస్కారం. ఏంటండి ఇది? మీ సార్ ఇప్పుడే వస్తానని వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. ఏమైంది? సార్కి యాక్సిడెంట్ అయిందండి. పోన్లేండి, ఇప్పటికైనా అయ్యింది. ఏంటి? అయ్యో అవసరం లత, శిరీష, రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయిందంటే. అయ్యో పిచ్చత్తయ్య, ఆ విషయం మీకు ఇప్పుడు తెలిసిందా? మాకైతే 2009లో హెలికాప్టర్ పేలినప్పుడే తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పోయారని ప్రజలందరూ చాలా బాధపడ్డారు తెలుసా? యాక్సిడెంట్ అయింది మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గారికి కాదే, మన రాజశేఖర్ గారికి. అలాగా? ఎప్పుడైంది? ఆయనకి యాక్సిడెంట్ అయిందంటే అంత ఆనందంగా అడుగుతారేంటండి? ఇందాక కాలు జారి కింద పడి తలకి గట్టిగా దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఏడ్చే విషయాలు నవ్వుతూ విషయాలు ఏడుస్తూ చెప్తుంది. అయ్యో రాజశేఖర్ గారు, అప్పుడే నిండు 100 ఏళ్ళు మీకు నిండిపోయాయా? హలో ఆయనకేం కాలేదు, ప్రాణాలతోనే ఉన్నారు. ఏంటంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇంకా ప్రాణాలతో ఉన్నారా? అవును. చి ఆయనకి కొంచెమైనా నీతి నిజాయితీ లేవా? అరే అంత పెద్ద యాక్సిడెంట్ అయితే చచ్చిపోవాలన్న బాధ్యత లేదా? అదే ఆయన స్థానంలో నేనుండుంటే ఆ స్పాట్ తోనే చచ్చిపోయిందనే అని. అరే ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ బతికేస్తే ఇక ప్రజలకి యాక్సిడెంట్ అంటే భయం ఎలా ఉంటుందండి? ఏదో తెలియక బతుకుంటారు, వెంటనే చచ్చిపోమ్మని చెప్పండి. కావాలంటే దినం కార్యక్రమాలు ఫ్రీగా చేస్తాం. మీరు అసలు మనుషులేనా? ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో ఉన్నారని చెప్తుంటే సంతోషించాల్సింది పోయి చావలేదని బాధపడతారా? అలా అంటే దిష్టి పోతుందండి, అందుకే అలా అన్నాను. ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? ప్రస్తుతానికి కోమాలోకి వెళ్ళారు. ఒక్క మాట కూడా చెప్పకుండా అలా కోమాలోకి ఎలా వెళ్తాడండి? అయినా ఇంత తొందర అయితే ఎలాగండి? 5 నిమిషాలు ఆలస్యం అయితే కోమాలోకి వెళ్ళనివ్వరా? ఇలా కోమాలోకి వెళ్లే అవకాశం వచ్చిందని పెద్ద బిల్డప్. మాకిస్తానన్న డబ్బిచ్చి తర్వాత కోమాలోకి, కాకపోతే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళమనండి. మీరింత ముష్టి బ్యాచ్ అని తెలిస్తే ఏంటి? అదే మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నా. మాకు డబ్బిచ్చారా? ఎంత 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 ఇచ్చారు? 10 లక్షలు. తీసుకోండి. 10 లక్షలే? 10 లక్షలని 5 లక్షలు ఇచ్చారేంటి? 10లో 5 గీతకి, 5 శ్వేతకి ఇమ్మన్నారు. శ్వేతకెందుకు? ఏమో నాకేం తెలుసు.
చెరో 5 లక్షలు ఇమ్మన్నారు, ఇచ్చాను. వామ్మో, చూడబోతే ఈ 5 లక్షలు శ్వేతకి ఇచ్చేలా ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి మనమే నొక్కేయాలి. సరే, ఆ డబ్బులు ఇవ్వండి, శ్వేతకి నేను ఇస్తాను. నిజంగా ఇస్తారా? అరే మీ మీదొట్టు. నా మీద వద్దులేండి, కావాలంటే మీ కోడల మీద పెట్టుకోండి. కాకపోతే శ్వేతకు డబ్బు ముట్టినట్టు ఓ ఓచర్ మీద వేలిముద్ర వేయించి సైన్ పెట్టించండి. అబ్బా, వేలేం కర్మ, కాలి ముద్ర కూడా వేయిస్తాను. మీరు ఇవ్వండి. తీసుకోండి. గీత మాత్రం జాగ్రత్త. గీత అంటే ఈయన మనవరాలు కాబట్టి డబ్బులు ఇచ్చాడు. కానీ శ్వేతకి ఎందుకు ఇచ్చినట్టు? మనవరాలుగా నటించినందుకు అయి ఉంటుంది అత్తయ్య గారు. నటించినందుక? అలా అయితే నేను నటించాను కదే. ఏయ్, చంపుతో. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఈ రహస్యం ఏంటో తేలుస్తా. అబ్బా, అత్తయ్య గారు డబ్బులు నేనేం జాగ్రత్తగా లోపల పెట్టేస్తాను. మీరు ఈ దీపాలు వెలిగించండి. ఎలాగా? వాడలతో. అన్ని దోచిపెడుతుంది మీ అమ్మ. చూసారుగా? అక్క పిసుకుతావా? నువ్వు మీ ఆయన కలిసి పిసికి వెలిగించండి. అలాగే అక్క. నువ్వు నచ్చింది. శ్వేత, ఏంది మావా? ఏం చేస్తున్నావే? కార్తీక మాసంలా దాన ధర్మాలు చేస్తే మంచిదని గుళ్ళో పంతులు చెప్పిండు మావా. ఆ? దానమ్మా? నువ్వా? ఏ దానం తల్లి? రక్తదానం మావా. ఆ? రక్తదానమా? ఎవరికే? దోమలకి మావా. దోమలక? మరెందుకు చంపుతున్నావే? దానం అంటే మనం ఇస్తే తీసుకోవాలి కదా మావా. అవును. కానీ ఈ దోమలు వాటికి నచ్చినంత గుంజుకోబోతున్నాయి మావా. గందుకే చంపుతున్నా. చాలే, నీ దానం చూసి దోమలు కాదే, ఆ దేవుడు కూడా భయపడతాడే. అయినా లైట్లన్నీ ఆఫ్ చేసి ఈ దీపాలలో కూర్చున్నావేంటే? లైట్లు వెలిగిస్తే కరెంట్ ఖర్చు అవుతుంది కదా మావా. గందుకే దీపాలు వెలిగించిన. అబ్బో, ఎన్ని తెలివితేటలే. ఇన్ని దీపాలు పెట్టావు, ఈ దీపాల్లో ఆయిల్ ఫ్రీగా వస్తుందా? కొంపలు ముంచే తెలివితేటలుంటే ఆయిల్ ఏంటి, ఆయిల్ ఫ్యాక్టరీ అయినా ఫ్రీగా వస్తుంది. అవును, నేనే. ఈ ఆయిల్ అంతా నాదే. చల్, ఆయిల్ నాదంటును. ఆయిల్ ఏమన్నా నేను వచ్చి తీసిండ్రా? అది పల్లి ఆయిల్. ఏయ్, నువ్వు ఆగవే. చెప్పండి శెట్టి గారు. ఈవిడ గారి టాలెంట్ ఆడియో కంటే వీడియోలో చూడటం మంచిది. చూడండి. ఆయిల్ ఎలా కొట్టేశారో చూసారుగా. చాలా సార్లు టీవీలో చూశాను సార్. మీ మేనగోడలు కొట్టేయడం లైవ్ లోనే చూశాను. నిజమా? లే మావా, నేను సత్తిగాడు బట్టలతో కొట్టుకుంటుంటే ఈ ఆయిల్ డబ్బా అడ్డొచ్చింది మావా. అందులో బట్ట పడ్డది. గైన డబ్బాల ఆయిల్ విండు మర్చిపోయిండు. నా గిన్నెల వెండినా అంతే. నీ తెలివి తుంగల తొక్క. విన్నారుగా, అది విషయం. ఇదంతా నా నూనె. అది తీసుకెళ్దామని వచ్చాను. ఏయ్, నేనెంతో కష్టపడి తెచ్చినా పిండి పిండి నా చేతులు నొప్పెట్టినాయి. ఇంట్లో ఒక్క సుక్క కూడా నీకు ఇయ్యా. నువ్విచ్చేదేంటి, నేనే తీసుకుంటాను. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, పో. శ్వేత, ఏయ్, ఏయ్, నాది ఆగు. నాది నా నూనె, నాది నా నూనె నాది. నాకు ఇచ్చే. ఇది నాది. నా నూనె నాకు ఇచ్చే. ఆగు. వామో,
వీడెవడో శ్వేత కన్నా పీసినారు లాగా ఉన్నాడే. శ్వేత ఆగవే ఆగవే శ్వేత. మామా దీపాలు కొండెక్కితే మంచిది కాదంట మామా. కావాలంటే పైసలు ఇస్తా, నూనె మాత్రం ఇయ్యా. అయితే డబ్బులు రేపిస్తా. రేపే తీసుకో. ఏయ్ వదులు, నాది వదులు. నూనె కోసం కొట్టుకుంటావంటే వదులు వదులువే వదులువే. అయ్యో అయ్యో మామ తొందరగా రా. అయ్యో మంట. అయ్యో అయ్యో. అయ్యో కాస్ట్యూమ్స్ బట్టలేవి. అయ్యో అయ్యో ఇవి సూపర్ స్టార్ కిషోర్ కాంత్ బట్టలు. లక్షలు పెట్టుకొని ఫారెన్ నుంచి తెప్పించారు. ఇంత కాస్ట్లీవి వాటిని కాల్చి పూర్తి చేశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏం సమాధానం చెప్పాలి? లక్షలు ఖరీదు చేసే బట్టలు నేను ఎక్కడ తేవాలి? నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు, నాకే సంబంధం. ఏయ్, శెట్టి, శెట్టి. భలే నాటకమన్నా మామ. వాడిని ఎలగొట్టనీకే కదా. ఛీ. అయ్యో నువ్వు చేసిన కకృతి పని వల్ల ఎన్ని లక్షల నష్టం వచ్చిందో తెలుసా? ఆ ప్రొడ్యూసర్ కి తెలిస్తే నన్ను చంపేస్తాడే. నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తోంది. ఛీ. డబ్బులు లేక జైలుకు పోవడం ఖాయం. నేను లేక తల్లిదండ్రులు లేక అనాథలాగా బతకాల్సిందేనే. నీ చావు నువ్వు చావు. సారీ మామ, గట్ల జరుగుతుందని అనుకోలే మామ. నువ్వు బాధపడితే చూడలేను మామ. ప్రొడ్యూసర్ సార్కి నేను చెప్తా మామ. ఆయన కాళ్ళు కూడా మొక్కుతా మామ. నీ బదులు నేను జైలుకి పోతా మామ. లేకుంటే మా అమ్మ కాడికే పోతా మామ. మా అమ్మ కాడికే పోతా మామ. కాడికే పోతా మామ. కాడికే పోతా మామ. కాడికే పోతా మామ. అమ్మ శ్వేత, ఏంటమ్మా మాటలు? బట్టలు కాలిపోయిన బాధతో అన్నానే కానీ నీ మీద కోపంతో కాదమ్మా. పాపిష్టి డబ్బు కోసం నీ మీద చేయి చేసుకున్నానమ్మా. సారీ అమ్మా, ఇంకెప్పుడు కొట్టను, ఇంకెప్పుడు కొట్టను, ఎప్పుడు కొట్టను.
కొట్టినందుకు. అంటే నేను కొట్టినందుకు కోపం లేదమ్మా. అమ్మ కొడితే కన్నీరు వస్తుంది గాని కోపం ఎందుకు వస్తుంది మావా? రామ రామా, ఆ మధుమతి ఆస్తుల్ని నమ్ముకుని ఊళ్ళో ఇచ్చిన అప్పులన్నీ వదిలేసి వచ్చాను. వడ్డీలు కూడా వసూలు చేయట్లేదు. ఒక్కొక్కరి అప్పు వడ్డీ ఎంత అయిందో ఏమిటో దేవుడా. మల్లేశం 1,00,000. మల్లేశం అనగానే ఎదురుగా కనబడుతున్నాడేంటి? నా భ్రమ ఉంటుంది. పార్వతి 2,00,000. ఇలా తలుచుకోగానే అలా వచ్చేస్తున్నారు. నిజంగా వస్తే ఎంత బాగుండే. ఛార్జీల ఖర్చు లేకుండా ఇక్కడే అప్పు వసూలు చేసుకోవచ్చు. సీతారామమ్మ, పద్మిని, రామప్రియ, ఉమా, శశి, 2,00,000. మీరంతా మనుషులు దయ్యాలరా? ఇలా తెలుసుకోగానే అలా వచ్చారు. అయ్యో, నా భ్రమ అయి ఉంటుంది. లేకపోతే అడిగిన అప్పు తీర్చలేని వాళ్ళు అడగకుండానే అప్పు తీర్చడానికి ఎలా వస్తారు? నమస్కారం అనసూయ గారు. నమస్కారం అనసూయ గారు. నమస్కారం నమస్కారం. నువ్వు మల్లేసినమ్మా, అప్పిచ్చేద్దామని వచ్చినాం. అప్పివ్వడానికా? అవునమ్మా, మేమందరం అప్పు కట్టడానికే వచ్చాం. అప్పు కట్టడానికి ఇలా కలిసి వచ్చారా? ఏం అదృష్టం, ఏం అదృష్టం. రండి, ఒక్కొక్కరిగా పేరు చెప్తాను, వచ్చి కట్టేసి వెళ్ళిపోండి. రండి. మల్లేశం 1,00,000 రూపాయలు. ఎంతమ్మా? 1,00,000 నాయనా. వడ్డీ వద్దా? మరి వడ్డీతో కలిపి చెప్పండి. 1,25,000. మరి చక్రవడ్డీ ఎవరేస్తారు? చక్రవడ్డీనా? ఇదేంటి అడిగి మరీ చక్రవడ్డీ వేయించుకుంటున్నాడు. వాడి సంగతి మనకేంటి? చక్రవడ్డీతో కలిపి 1,50,000. చీ, ఏంటండి మీరు పట్నం వచ్చాక పాడైపోయారు. నేనా? పాడైపోయానా? అవునండి, ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు మేము ఏడుస్తున్నా వినకుండా వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ వేయలేదా? వేసేదాన్ని. మరి ఇప్పుడు బారు వడ్డీ వదిలేశారేంటి? బారు వడ్డీ వేయాల్సిందే. ఏడవకు, వేస్తానులే. ఏమైంది వీడికి? అడిగి మరి అలిగి మరి బారు వడ్డీ వేయించుకుంటున్నాడు. బారు వడ్డీతో కలిపి 1,75,000 అయింది. ఏంటి, వడ్డీలు వేయటం మీకే కాదు మాకు వచ్చు. అందుకే మీరు బారు వడ్డీ వేస్తే మేము వైన్ షాప్ వడ్డీ వేస్తాం. మొత్తం కలిపి 2,00,000 తీసుకోండి. తీసుకోండి మేడం.
తీసుకోండి మేడం. అమ్మా ధనలక్ష్మి. మరి నా పత్రాలు? అయ్యా ఇస్తాను. ఏ లత శిరీష, అప్పులు అలా డాక్యుమెంట్లు తీసుకురండి. ఉండు రండి, తీసుకురండి తొందరగా. ఇవ్వండి. మల్లేశం ఇవ్వండి. ఇదిగా చూడు మల్లేశం, నీ పేరేనా? ఓకేనా? చూసావా చెప్పేస్తున్నా. ఓకే మంచి. ఏంటత్తయ్య గారు ఇంతమంది జనాలు వచ్చారు? నాకు జలుబు చేసింది కదక్క, జండు బాన్ రాయడానికి వచ్చుంటారు. ఇదిగో వీళ్ళంతా నా అప్పు తీర్చడానికి వచ్చారే. అప్పులు తీర్చడానికి వచ్చారా? నో నేను ఒప్పుకోను. నువ్వెవరు ఒప్పుకోవడానికి? వాళ్ళంతా ఎంత దయామయులుగా కరుణామయులుగా మారిపోయారో తెలుసా? అడగకుండానే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, వీరు వడ్డీ కూడా కట్టి వెళుతున్నారే. అయ్యో అయ్యో, మీకు విషయం అర్థం కావటం లేదు. నా మాట విని నా అప్పు వసూలవుతుందని కుళ్ళ నీకు. మీరు వచ్చి ఇచ్చి వెళ్ళండి. సరే పార్వతి 2 లక్షలు. వడ్డీతో 4 లక్షలు. కాదమ్మా, అన్ని వడ్డీలు కలిపి 3 లక్షలు అవుతుంది. ఊరుకో వదినా, నేను 1 లక్ష ఇవ్వకూడదా? నువ్వు తీసుకోకూడదా?